ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని వైఫై సెక్యూరిటీ టైప్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఇంకొన్ని సెక్యూరిటీ టైప్స్ గురించి అయితే తెలుసుకుందాం గైస్. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 85. ప్రీవియస్ గా మనం WPS అండ్ WEP గురించి తెలుసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి WPA2 అనమాట. WPA2 అంటే వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్ 2. ఇందులో వచ్చేసి మనకి AES స్టాండర్డ్ అయితే యూస్ చేయడం అయితే జరిగింది అనమాట. అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ అయినా సరే ఇందులో అయితే మనకి వల్నరబిలిటీస్ అయితే ఉన్నాయి అనమాట. లైక్ మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ అలాగే క్రాక్ అటాక్స్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. క్రాక్ అంటే కీ రీఇన్స్టాలేషన్ అటాక్స్ అనమాట. సో ఈ వల్నరబిలిటీస్ అన్ని మళ్ళీ ఫిక్స్ చేస్తూ మనకి WPA3 అని ఒక సెక్యూరిటీ టైప్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో ప్రెసెంట్ అన్ని వైఫైస్ లో రన్ అయ్యేది WPA3 అండ్ కొన్ని వైఫైస్ లో WPA2 అయితే స్టిల్ రన్ అవుతుంది. సో ఈ WPA3 కూడా మనకి 100% సెక్యూర్ అయితే కాదు. వీటి మీద కూడా అటాక్స్ చేసేసి మనకి హ్యాక్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి గైస్. అండ్ మనకి ఫర్దర్ గా WPA4 కూడా మనకి డిస్కషన్ లో అయితే ఉంది. బట్ ఇప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలియదు. అండ్ మనకి ఈ అటాక్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అండ్ టెక్నాలజీ అనేది డెవలప్ అయ్యే కొద్దీ ఈ సెక్యూరిటీ టైప్స్ కూడా ఇంకా కొత్తగా అయితే వస్తుంటాయి గైస్. సో ఇలా మనకి 4 టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి అనమాట. WPS, WEP, WPA2, WPA3. సో ప్రెసెంట్ రన్ అయ్యేది WPA3 అండ్ WPA2 కాబట్టి ఈ రెండు వైఫై నెట్వర్క్స్ ని ఎలా హ్యాక్ చేయాలి అనేది మనం ఫర్దర్ వీడియోస్ లో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ.